ఈ క్రమంలో పోలీసులకు కాలేజీ యాజమాన్యాలకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థి సంఘాల నుంచి తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిన్న జరిగినటువంటి దాడి స్మైల్ డిజీ స్కూల్ మీద జరిగినటువంటి దాడి ఆ కరెస్పాండెంట్ని పీడిఎస్యు నాయకులు అని చెప్పి చందాల దందాలతోటి వసూళ్ల కోసం వచ్చి వారు నిరాకరించినప్పుడు నేను వాస్తవానికి నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నేను ఇవ్వలేను అని చెప్పినటువంటి ఆ విద్యావేత్తను ఆ కరెస్పాండెంట్ను ఆయన మీద 2 చేతులతోటి ఆయనను కొట్టి అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందిని పిల్లల్ని భయభ్రాంతుల్ని చేసినటువంటి సంఘటనని ఈరోజు జాతీయ ప్రైవేట్ పాఠశాల సంఘంగా మేము ఖండిస్తున్నాం. అట్లాగే ఇటువంటి పునరావృతం కావద్దు అనంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ప్రియతమ రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమిటంటే వారొక తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి జీవోలతోటి పాటు మరొక ఆర్డర్ని కూడా వారు పాస్ చేయాలని కోరుతున్నాం. జూనియర్ కాలేజీలు కానీ విద్యా సంస్థలు ప్రైవేట్ స్కూల్స్ కానీ దేంట్లో కూడా ఇటువంటి చందా దందాల దారులు ప్రవేశించకుండా ఒక హెచ్చరిక వారు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇటువంటి విషయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని మేము అర్థిస్తున్నాము. అట్లాగే ఇవాళ ఈ యొక్క చర్య పైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అట్లాగే పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్తున్నాం, వాడికి కూడా ఇస్తాము. విద్యా సంస్థలు భయప్రాంతులకు గురవుతున్నాయి. అందులో పనిచేసేటువంటి మహిళా సిబ్బంది విద్యార్థులు చాలా అభద్రత భావానికి గురవుతూ ఉన్నారు. విద్యా సంస్థల పైన ఇలాంటి ఆకతాయి పనులు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలమని మరి కుల సంఘాల నేతలమని ఆర్టీఐ నేతలమని చెప్పేసి వచ్చి మనీ ఎక్స్టార్షన్ డబ్బులే ధ్యేయంగా డబ్బులను దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకొని వాళ్ళపైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్మైల్ డిజీ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాల దాడిని నిరసిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ను పాటిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. హన్మకొండలో ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు రోడ్డెక్కారు. విద్యార్థి సంఘాల నేతల చందాల దందా నుండి విముక్తి కల్పించాలంటూ వారు డిమాండ్ వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి నడుపుతుంది. నిన్న హన్మకొండలోని స్మైల్ డిజీ స్కూల్ యాజమాన్యంపై పీడిఎస్ విద్యార్థి నేతలు దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు స్కూల్స్ కాలేజీలు బంద్ పాటించి ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి నడుపుతుంది. భారీ ర్యాలీగా కలెక్టరేట్ ముందుకు తరలి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి విద్యార్థి సంఘాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి నడుపుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం ముందు కావచ్చు, ఇటు హన్మకొండ కలెక్టరేట్ ముందు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసులకు ప్రైవేట్ విద్యా సంస్థల యజమానుల మధ్య వాగ్వాదం చోటు చేసినటువంటి పరిస్థితి నడుపుతుంది. తప్పకుండా విద్యార్థి సంఘాల నేతలు ఎవరైతే యాజమాన్యంపై దాడి చేశారో వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించే వరకు కూడా ఇలానే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామంటూ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న డిజీ స్కూల్ యాజమాన్యంపై ఎందుకు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేటు యాజమాన్యాలు అంటే విద్యార్థి సంఘాల నేతలు ఒకరు ఇద్దరు వచ్చి రావడం, యూనియన్లు పెట్టుకోవడం, విద్యార్థి సంఘాల నేతలమని చెప్పుకొని చందాల ద్వారా దందాలను కొనసాగిస్తారు. ఇప్పటికైనా విద్యార్థి సంఘాల నేతల ఆగడాలను అరికట్టాలంటూ ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమానులు కోరుతున్నటువంటి పరిస్థితి నడుపుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ప్రైవేటు స్కూల్స్ కాలేజీల బంద్ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి ఫర్దర్ గా ఇంకా విద్యార్థి సంఘాల నేతలు ఎట్లా స్పందిస్తారు. ఫర్దర్ గా నిన్న దాడి చేసినటువంటి విద్యార్థి సంఘాల ఇద్దరిపై హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. మరి ఈ రోజు ప్రైవేట్ విద్యా సంస్థల నిరసనకు సంబంధించి విద్యార్థి సంఘాల నేతలు ఏమైనా ముందుకు వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, వారు ఎట్లా ముందుకెళ్తారని చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఈ భౌతిక దాడులకు నిరసనగా అయితే ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు బంద్ కొనసాగినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ తిరుపతి. రోడ్డు
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో